Hi. It's not. Oh, what I think, Mom? హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నేను ఏం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో మాతో పాటు మా పాపకి ఏం పెడుతున్నాను అనేది కూడా చూపిస్తాను అనమాట. ఈరోజు మేము తినే ఫుడ్ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది. సో ఈరోజు అయితే నైటే నేను పెసలు నానబెట్టాను అనమాట. మీకు చాలాసార్లు అయితే రెసిపీ కూడా చూపించాను, బట్ ఈరోజు కూడా మళ్ళీ చూపిస్తాను ఈ పెసరట్టు అనేది. 1 గ్లాస్ పెసలకి నేను ఒక గుప్పెడు రైస్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంక నేనైతే దీంట్లో పాలకూర కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నా దగ్గర పాలకూర కూడా ఉంది. సో మీకు కంటిన్యూస్గా వ్లాగ్ చూస్తే అసలు నేను ఏమేమి యాడ్ చేస్తాను ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో హెల్దీ వేలో మనకి పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడైతే ఆల్రెడీ చెప్పేశాను కదా పెసరట్టు అని చెప్పేసి. నేనైతే ముందే ఒక గ్లాసు పెసలు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను ఓవర్ నైట్. అవి ఇంకా మార్నింగ్ మిక్సీ జార్లో వేసేసుకుని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం మొక్క, కొంచెం జీలకర్ర. నా దగ్గర ఈరోజు పాలకూర ఉంది కాబట్టి వేస్తున్నాను, లేదు అంటే వేయను అనమాట. నార్మల్గానే వేసేస్తాను అంతే. మీ దగ్గర కూడా అంతే అనమాట. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దోశలాగా వేసేసుకోవడమే. అసలు ఈ దోశ వేసిన రోజు అయితే మా హస్బెండ్ చాలాసార్లు అడిగాడు, ఈరోజు ఏం వేసావు ఇంత పచ్చగా ఉంది అని చెప్పేసి. బట్ నేనైతే చెప్పలేదు, తిన్న తర్వాత కూడా కనుక్కోలేదనమాట. అస్సలు మనకి పాలకూర టేస్టే తెలీదు. మనం హ్యాపీగా ఏ డౌటు లేకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీరు దీంట్లో కావాలంటే దీనిపైన పెసరట్టు ఉప్మా చేసుకుంటారు కదా, ఉప్మా చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే కొంచెం ఎగ్స్ ఉంటే ఎగ్స్ పగలగొట్టి వేసేసారనమాట. ఆమ్లెట్ లాగా, ఎగ్ దోశలాగా ఉంటుందని చెప్పేసి. జనరల్గా ఎప్పుడో ఒకసారి అలా చేసుకుంటాము పెసరట్టు ఉప్మా, లేదంటే ఎగ్ అలా వేసి. నార్మల్గా అయితే చట్నీ పెసరట్టు అనమాట. ఇది ఇంకా వారానికి 2 సార్లు అయినా ఉంటుంది. ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ మీరు కూడా ఇలా హై ప్రోటీన్వి చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్డే పెట్టాలి. మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ కార్బ్స్ పెడితే వాళ్ళు హెల్తీగా ఉండరు అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎగ్స్ కానీ, ఇలా పెసరట్టు కానీ, ఇంకేదన్నా రాజ్మా కానీ, చనా కానీ ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకెక్కడైతే నేను ఒక 2-3 దోశలు వేసేసుకొని పక్కకు వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారన్నమాట ఆ డ్యూటీ. నేను పాపకు పెడుతున్నాను కదా అని చెప్పేసి తను వేస్తున్నారు. సో ప్రతిరోజు ఇలా అయితే ఉండదులేండి, ఇంక అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఇక్కడ నెక్స్ట్ అయితే మధ్యాహ్నం బెండకాయ ఫ్రై చేశానమాట. ఇంక ఇది అందరికీ తెలిసిందే కదా, నేను నార్మల్గా జనరల్గానే చూపిస్తున్నాను. ఈ బెండకాయ ఫ్రై కూడా జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తాను. దీంట్లో కూడా కొంచెం ఉప్పు, కారం, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి, అలాగే ఏదైనా పుట్నాల పొడి ఉంటే పుట్నాల పొడి, అలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట పొడులు. నేను అలా వేసేసి చేసేసాను. ఈ మధ్య అయితే మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశానమాట. ఇంకా స్నానం చేయించుకొని తీసుకెళ్దామని చెప్పేసి. అంతకుముందు అవినో యూస్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే ఇక్కడ చైల్డ్ది దొరుకుతుంది, చైల్డ్ ఫామ్ది. అది రీసెంట్గా తీసుకొచ్చాను, అది యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అయితే సేమ్ అనమాట, అవినో బేబీ మాయిశ్చరైజరే. అలాగే ఇలా ప్రతిరోజు వైటమిన్ డి డ్రాప్స్ అయితే కంపల్సరీ వేస్తాను. చూపి నీ చెప్పులు చూపి, లెగు ఒకసారి. అమ్మా, వావ్, భలే క్యూట్ ఉన్నాయి. ఆద్య పాప రెడీ అయిందా? ఆద్య పాప స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు. ఎక్కడికి? అచ్చా, స్కూల్కి. ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి నీ చేతిలో? ఏంటిది అది? అంబ్రెల్లా. ఏంటి? ఎందుకు అంబ్రెల్లా నీకు? ఎక్కడైతే స్కూల్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ఇంకా టైం అవ్వలేదు, ఒక 10 మినిట్స్ ముందే తీసుకొస్తాను, కొంచెం బయట కూడా ఆడుకుంటుందని చెప్పేసి. మళ్ళీ లేట్ అయితే లోపలికి ఎలో చేయరు, సో అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ ముందే తీసుకొస్తాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆడుకుంటుంది, ఇండోర్ అవుట్డోర్ మొత్తం కూడా. ఇంకా తర్వాత కొన్ని రైమ్స్ అయితే చెప్తారు. లోపల షూట్ చేయడానికి ఉండదు కాబట్టి నేను షూట్ చేయలేదు. ఇంకెక్కడ నుంచి అయితే డోర్ ఓపెన్ చేయమని చెప్పి అక్కడ బెల్ కొడతా ఉంటుంది అనమాట వాళ్ళ మేడంకి. ఆ 10 మినిట్స్ పట్టుకోవడం ఎంత కష్టమైపోతుందో అసలు. ఇంకా అక్కడికి ఎక్కి ఆ బటన్ నొక్కుతూ ఉంటుంది, కొంచెంసేపు ఇక్కడ ఆడుతుంది, కొంచెంసేపు అక్కడ బుక్స్తో ఆడుతుంది. సో అలా టైంపాస్ చేస్తుంది అనమాట. జస్ట్ 1.5 అవర్ ఈ క్లాసు, 4 days ఉంటుంది అనమాట వీక్కి. కొంచెం ట్రై చేస్తున్నాను తీసుకెళ్ళడానికి, బట్ మార్నింగ్ 10 కంటే కుదరట్లేదు అనమాట, ఏమికి లేపుకొని ఫుడ్ పెట్టుకొని తీసుకెళ్ళడానికి. ఒకవేళ మధ్యాహ్నం 1:30 క్లాస్ అయితేనేమో ఫుడ్ పెట్టడానికి కుదరట్లేదు. బెండకాయ కూర చేసి వెళ్ళాను కానీ ఫుడ్ అయితే తినలేదనమాట. ఇంటికి వచ్చేసరికి ఏంటంటే 3-4 అవుతుంది. ఇంకా ఆ టైంలో పెట్టడం దేనికిలే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం మొత్తానికే లంచ్ మానేస్తుంది అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇవి నాకు మా పాపకు అని చెప్పి కట్ చేశాను.
ఈరోజు అయితే ఎప్పుడు దానిమ్మిత్తులు తింటదనమాట. కివి అస్సలు తినదు. ఈరోజేమో కొత్తగా కివి తిన్నది, దానిమ్మిత్తులు తినలేదు. సో పిల్లలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటారు అందుకే అనేది. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇలా కర్రీ చేస్తున్నాను. మన ఛానల్లో టమాటో ఉప్మా ఎంత బాగా రీచ్ అయిందంటే చాలామంది కామెంట్ చేశారు, మా పాప తిన్నది, మా పాప తిన్నది అని. అది అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా చాలామంది ట్రై చేయరు కదా ఉప్మా. సో అలాగనమాట. ఇది కూడా అంతే, చాలామందికి తెలిసిందే. బట్ నేనైతే ఇంతవరకు తినలేదనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు ఈ టమాటో కోడిగుడ్డు. జనరల్గా అందరూ చేసుకుంటారు. మేమైతే ఏంటంటే బాయిల్ చేసి కోడిగుడ్లు వేస్తాం, కానీ ఇలా పగలగొట్టి వేయమన్నమాట. హనీ తింటున్నావు? ఎలా ఉంది? ఎలా ఉంది హనీ? చెప్పు. యమ్మి యమ్మి. ఏం తింటున్నావు? పప్పలు చూపి. వావ్, బాగున్నాయా? వావ్, ఎలా ఉన్నాయి? ఈ ఛానల్లో అయితే ఎప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అని చెప్పి పెడతానో అప్పుడే కంపల్సరీ మా పాపకైతే ఫీవర్ రావడమో కోల్డ్ చేయడమో ఏదో ఒకటి అవుతుంది. రీసెంట్గానే వచ్చింది కోల్డ్, ఫుల్గా ఫీవర్ అదంతా కూడా. మళ్ళీ అసలు సడన్గా ఇప్పుడు వచ్చిందనమాట. నేను మొన్నటి నుంచి అనుకున్నాను రెగ్యులర్గా వీడియోలు చేయాలి అని చెప్పేసి. మళ్ళీ ఫీవర్ వచ్చింది, కడుపులో నొప్పి అని ఏడుస్తుంది. 3 days అవుతుంది, ఇంకా తగ్గలేదు. సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు. పిల్లలుంటే అంతే, ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. ఎవరైనా చూసుకోవడానికి ఉంటే మనం వీడియోస్ చేసుకోవడానికన్నా ఉంటుంది. బట్ మనం ఒక్కరే చూసుకోవాలి కాబట్టి ఎవరు లేరు చూసుకోవడానికి. కాబట్టి ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. అందరూ అడుగుతున్నారు రెగ్యులర్గా ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. బట్ వీడియోస్ కంటే కూడా మా పాప హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. అదేంటో అసలు ఈసారి ఇంట్లో ఎవరికి కోల్డ్ లేదు, అసలు బయట తనకి కూడా కోల్డ్ లేదు. స్కూల్కి తీసుకుని వెళ్ళి వచ్చాను, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సడన్గా వచ్చేసింది అనమాట ఫీవర్. అసలు ఎందుకు వచ్చిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. నీకు జలుబు ఎందుకు చేసింది? ఏం తిన్నావు నువ్వు? చాక్లెట్ తిన్నావు? ఎందుకు తిన్నావు? ఎవరిచ్చారు నీకు? అమ్మ ఇచ్చిందా? ఎవరిచ్చారు? ఉద్దేశ్ ఇచ్చాడా? అమ్మ ఇచ్చిందా? ఎన్ని తిన్నావు చాక్లెట్స్? చాలా తిన్నావా? ఇంకా కావాలా? జలుబు చేసింది కదమ్మా నీకు, ఎందుకు చాక్లెట్స్? వద్దులే కదా, తినొద్దు కదా చాక్లెట్స్. ఇచ్చానా చాక్లెట్? ఇచ్చానా మరి? అబ్బా అబ్బా. ఏం వేసుకున్నావు నువ్వు? ఏంటిది అది? మందు. ఇదిగోండి, టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఈ కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసేసాను. ఇదైతే నాకు తెలియదు అనమాట. ఎప్పుడు నేను ఒకరోజు టమాటో కర్రీ చేస్తుంటే అక్క కోడిగుడ్డు కొట్టేయని చెప్పేసి ఒక తమ్ముడు చెప్పాడు. సరే అని ట్రై చేశాను. ఆ రోజు అయితే ఇష్టంగానే తిన్నది. ఇంకా అందుకని చెప్పి సరే ప్రోటీన్కి కూడా వెళ్తుంది కదా, ఎగ్ సపరేట్గా పెడితే తినట్లేదు. సో ఇలా అన్న పెడితే లోపలికన్నా పోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకవేళ ఎవరైనా పిల్లలు ఎగ్ తినకపోతే ఇలా ట్రై చేయండి. మనం ఎగ్ పెట్టినట్టు ఉంటుంది, అలాగే అన్నం కూడా పెట్టినట్టు ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి చూపిస్తున్నాను. మీ అందరికీ ఇంట్లో చేసుకునే రెసిపీయే, బట్ పెడతారో లేదో తెలియదు కదా, ఒకసారి గుర్తు చేసినట్టుంటుందని చెప్పేసి ఈ రెసిపీ కూడా యాడ్ చేశాను. ఇంకా టమాటాలు ఎగ్ అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారం వేసేసి తీసేసాను అనమాట. అంటే కారం వేయకుండానే తీసాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, మళ్ళీ పాపకి మంట పడుతుందని చెప్పేసి నేను కారం వేయకుండా పక్కకు తీసేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.